హాయ్ ఫ్రెండ్స్. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని దేవుని వాక్యం చెబుతుంది కదా. మరి అంత గొప్పదైన వివాహ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఏ విషయాలు దేవుని చిత్తమును బట్టి ఆలోచించాలి అనేది ఈ కథలో చూద్దాం రండి. కల్పన, చర్చ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది కదా, ఇక మనం బయలుదేరదామా? లేట్ అవుతుంది. సంధ్య, అలాగే బయలుదేరదాం. కానీ ఈ మధ్యన నువ్వేంటి చర్చ్ వర్క్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోతున్నావు? ఇంతకుముందు మనం కలిసి వర్డ్ గురించి మాట్లాడుకుని అప్పుడు వెళ్ళేవాళ్ళం కదా. హా, అవును నిజమే. బట్ ఇంట్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల అలా జరుగుతుంది. ఓకే, అయితే మరి స్టార్ట్ అవుదాం. సంధ్య, ఏంటి ఇంట్లో వర్క్ అంత ఎక్కువగా ఉంటుందా? అది కల్పన, మరేం లేదు. నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. సో ఆ వర్క్స్ అన్నీ ఇలా. అవునా, నీకు మ్యాచ్ ఫిక్స్ అయిందా? మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యాక అందరికీ చెప్పి ఇన్వైట్ చేద్దామని. ఓకే సంధ్య, కంగ్రాచులేషన్స్. ఇక నేను వెళ్తాను, మా ఇల్లు వచ్చేసింది. ఏంటి ముందే చెప్పేది? ముందే చెప్తే మీకు విషయం అంతా తెలిసిపోతుంది. చర్చ్లో అందరూ మ్యారేజ్ చేసుకునే పర్సన్లో ఈ క్వాలిటీస్ ఉండాలి, బిబ్లికల్గా ఆ పర్సన్లో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పి నానా రకాలుగా చెప్తారు. అయినా బైబిల్లో విశ్వాసి అయి ఉంటే చాలు అని ఉంది కదా. నేను బైబిల్ ప్రకారమే విశ్వాసిగా ఉన్న పర్సన్నే చూజ్ చేసుకున్నాను. హాయ్ సంధ్య. హాయ్ శ్యామ్, ఏంటి ఈ టైంలో ఎక్కడున్నావు? ఈరోజు సండే కదా, చర్చ్కి వెళ్ళావా? చర్చ్కా? నేనా? అయినా నేను నార్మల్ డేస్లోనే వెళ్ళను. ఇంకా మన మ్యారేజ్ వర్క్స్ ఉండగా నాకెలా కుదురుతుంది? ఇప్పుడు నేను మన మ్యారేజ్ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకుని ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తున్నాను. అలాగా, మరి చర్చ్కి ఎప్పుడు వెళ్తావు? ప్రేయర్, చర్చ్ అంటే నా వల్ల కాదు. కానీ నీ విషయంలో నేను నీకు ఎలాంటి అడ్డు చెప్పనని ముందే చెప్పాను కదా. ఓకే శ్యామ్, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను ఇంటికి. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు మరి. ఏంటి శ్యామ్, సండే కూడా చర్చ్కి వెళ్ళడంట, పైగా ఆదివారం రోజు ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తున్నాడు. అసలు ఇతను నాకు కరెక్టేనా? మా పేరెంట్స్ అడిగినప్పుడు బిబ్లికల్గా ఒక విశ్వాసి మరొక విశ్వాసినే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కదా, మరి అతను కూడా క్రిస్టియనే కదా అని చెప్పి ఓకే చెప్పాను. ఒకసారి ఈ విషయాన్ని చర్చ్లో ఎవరితోనైనా డిస్కస్ చేస్తే నాకు కరెక్ట్ గైడెన్స్ వస్తుందనుకుంటా. కానీ ఇప్పుడు ఎలాగా? అన్ని డిస్కషన్స్ అయిపోయాయి, మ్యారేజ్ షాపింగ్ వరకు వచ్చేసింది, మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ టైంలో నేను చర్చ్ వాళ్ళతో డిస్కషన్ పెడితే అతనికి ఉన్న ఈ క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళు అదని ఇదని చెప్తే మళ్ళీ నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందేమో. మా పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు. నేను వాక్యానుసారంగా జీవించి పట్టుదలతో మార్చుకుంటాను. అరే, మూవీ సూపర్ ఉందిరా. అవుందా, చాలా బాగుంది. అవునా, 2 డేస్లో నీ మ్యారేజ్ ఉంది కదా, మరి సంధ్యాని ఎప్పుడు తీసుకొస్తావురా మూవీకి? మాకు అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తావురా? ప్రెసెంట్ అయితే తను రావడం చాలా కష్టంగా. ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత అంతా మన మాటే కదా వినాల్సింది. ముందే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్తే మొత్తానికే మోసం వస్తుందిరా. అవుందా, అది నిజమే. స్మార్ట్ ఐడియా రా. హాయ్ మేరీ, ఏంటి ఇంత లేట్గా వచ్చావు? ఏముంటుంది శ్యామ్, ఇక నువ్వు మ్యారేజ్ చేసేసుకుంటున్నావుగా, మనం కలవటం ఇక కుదరదు. మ్యారేజ్ అయితే మాత్రం ఏమైంది? తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. అయినా ముందే నేను తనకు చెప్పాను తన విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వనని. అలాగే నా విషయాల్లోనూ తను ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా.
అయినా తను పెద్ద బోరింగ్ క్యాండిడేట్. ఏదో మా అమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పక చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి నిజమా? మంచి గుడ్ న్యూస్ చెప్పావు శ్యామ్. రియల్లీ రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ న్యూస్. హాయ్ సంధ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. నీకోసమే మీ ఇంటికి వస్తున్నాను, మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని. ఓ అలాగా. నేను ఇప్పుడే టీవీలో మన చర్చ్ పాస్టర్ గారి మెసేజ్ ఒకటి వస్తుంటే వినేసి ఇలా బయటకు వచ్చాను. ఇంతలో నువ్వే ఎదురయ్యావు. అవునా? వాక్యం దేని గురించి చెప్పారు? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? 1 Corinthians 7th chapter 16th verse. అంటే అవిశ్వాసంలో ఉన్నవారిని విశ్వాసంలో ఉన్నవారు వివాహం చేసుకున్నట్లయితే ఆ అవిశ్వాసిని విశ్వాసం కలిగిన వారు మార్చగలరో లేదో అన్నట్లుగా ఈ వాక్యం చెబుతుంది కదా. ఒక పర్సన్ క్రిస్టియనా కాదా అనేది చూడడం కన్నా అతను దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో జీవించే వ్యక్తా కాదా అనే విషయాన్ని చూసుకోవడం మనకెంతో ముఖ్యము కదా. ఏంటి తిను అచ్చం నా పరిస్థితిని ఎరిగినట్టుగా మాట్లాడుతుంది. అయినా ఏమైందిలే. అయినా నేను తినకి నా మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను. ఏదో అలా మాట కలుపుకుని మాట్లాడాను. తిను చెప్పేవన్నీ పట్టించుకోవాలా ఏంటి? దేవుడు పట్ల నాకెంతో విశ్వాసం ఉంది. శ్యామ్ చాలా వెల్ సెటిల్డ్. అతన్ని చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నేను అతన్ని దేవుళ్ళలోకి మార్చుకోగలుగుతాను. అయినా వాక్యం చెబుతుంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని. నేను బలంగా నమ్ముతాను. నా పట్ల ఆ కార్యాన్ని సాధ్యపరిచేది దేవుడే. ఏంటి సంధ్య, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? కల్పన, ఇంకా ఇన్విటేషన్ చాలా మందికి ఇవ్వాల్సింది ఉంది. ఓకే, మరి నేను బయలుదేరుతాను. హే ఖ్యాతి, శ్యామ్ అండ్ సంధ్య మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అద్దరిపోయాయి కదా. యా సింధు, సూపర్బ్ అరేంజ్మెంట్స్. అసలు ఎంత బాగుందో. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఓకే ఖ్యాతి, ఇక వెళ్దాం పద. మరి చీకటి పడిపోతుంది కదా. ఏంటమ్మా ఇంత నైట్ అవుతుంది, అబ్బాయి ఇంకా రాలేదు? అదే అమ్మ, ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికని చెప్పి వెళ్ళారు. దారిలో వెహికల్ ఏమన్నా ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. ఒకసారి కాల్ చేయపోయావా అమ్మా? అలాగే అమ్మ, కాల్ చేసి చెప్తాను. సరే శ్యామ్, ఇక స్టార్ట్ అవ్వు. ఇవాళే కదా నీ మ్యారేజ్ అయింది. మళ్ళీ సింధుకి డౌట్ వస్తుంది. అబ్బా, తలుచుకున్నావో లేదో తనే కాల్ చేసేస్తుంది. సరేలే, ఇక స్టార్ట్ అవుదాం. శ్యామ్, వచ్చావా? నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో నువ్వేంటి ఇంత లేట్ చేసావు? అలాగా సింధు, అది ఫ్రెండ్స్ ఏదో కొంచెం ఫోర్స్ చేస్తేనూ ఉండాల్సి వచ్చింది. ఓకే ఓకే, పద పద వెళ్దాం. శ్యామ్, ఈ ప్లేస్ చాలా బాగుంది శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసినందుకు. ఇట్స్ మై ప్లెజర్ సంధ్య. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. శ్యామ్ని మ్యారేజ్ చేసుకుని చాలా మంచి పని చేశాను. ఐఎమ్ రియల్లీ సో లక్కీ శ్యామ్. ఏంటి లక్కు? ముందుంది, ముందు ముందు నువ్వే చూస్తావుగా. నా మీద మేరీ మీద అందరికీ డౌట్ రాకూడదంటే ముందు నువ్వే కదా అందరికీ నేను మంచివాడినని చెప్పాలి. చెప్పాలంటే నేను నీ దగ్గర మంచిగా ఉండాల్సిందే కదా. దానికోసమే ఇదంతా. పిచ్చి మొహం. శ్యామ్, ఇక్కడ వెదర్కి నాకు బాగా కోల్డ్ చేసింది. మనం ఇక లోపలికి వెళ్ళిపోదాం పదా శ్యామ్. సంధ్య, నువ్వు లోపలికి వెళ్ళు. నాకు ఈ క్లైమేట్ బాగా నచ్చింది. కొంచెం సేపు క్లైమేట్ అంతా ఆస్వాదించి వస్తాను. శ్యామ్, కాఫీ తీసుకో. శ్యామ్, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన మ్యారేజ్ అయిన తర్వాత రేపు ఫస్ట్ సండే కదా, సో నాతో పాటు చర్చ్కి వస్తావా? యూ జస్ట్ షట్ అప్.
నేను నీకు అన్నీ ముందే చెప్పాను. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. అర్థమైందా? గెట్ లాస్ట్. నన్ను చర్చ్కి రమ్మని అడుగుతుందా? ఎంత ధైర్యం తనకి! నేను నీ దారిలో రావడం కాదు, నువ్వే నా దారిలో వచ్చేలా చేస్తాను. చూడు. అదిగో వస్తుంది. ఈరోజు ఆదివారం కదా, చర్చ్కి బయలుదేరినట్టుంది. చూడు ఇప్పుడు ఎలా చేస్తాను. శ్యామ్, నేను చర్చ్కి బయలుదేరుతున్నాను. టైం అవుతుంది నాకు. సంధ్య, అది ఈరోజు మా పేరెంట్స్ ఇంటికి వస్తున్నారు. నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సో నువ్వు ఇంట్లో ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకో. ఈరోజు నువ్వు చర్చ్కి వెళ్ళడం కుదరకపోవచ్చు. అది శ్యామ్, నేను ఎప్పుడూ సండే చర్చ్ మానేసింది లేదు. చర్చ్కి వెళ్ళడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను నీకు చెప్పాను కదా శ్యామ్ ముందే. ప్లీజ్ అర్థం చేసుకో. అవును సంధ్య, చెప్పావు. కానీ సిచ్యువేషన్స్ అన్నీ మనకు చెప్పి రావు కదా. ఈ ఒక్కసారికి నువ్వు అడ్జస్ట్ అవ్వు. ఓకే శ్యామ్, అలాగే. దెబ్బకి ఆదివారం ఇంట్లో కూర్చోబెట్టా. చూడు, నెక్స్ట్ సీన్ ఇంకా ఉంది. శ్యామ్, ఈరోజు అత్తయ్య మామయ్య వస్తారని చెప్పి నువ్వు మార్నింగ్ నన్ను చర్చ్కి వెళ్ళొద్దన్నావు కదా. మార్నింగ్ నుంచి నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేశాను. కానీ వాళ్ళు ఇంకా రాలేదేంటి శ్యామ్? ఏంటి రాలేదా? ఓ షిట్, అది సంధ్య, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఈ వీక్ రావడం కుదరడం లేదు, నెక్స్ట్ వీక్ వస్తానని నాకు కాల్ చేసి చెప్పారు. ఓకే ఓకే. శ్యామ్, మరి నువ్వు చెప్తే నేను మార్నింగ్ చర్చ్కి వెళ్ళేదాన్ని కదా శ్యామ్. ఏంటి, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పద్దాక చర్చ్ 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 అని చెప్పి నన్ను టార్చర్ చేయకు. నాకు ఇరిటేషన్ వస్తుంది. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు అసలు సండేస్ చర్చ్కి వెళ్ళడానికి వీల్లేదు. శ్యామ్, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేంటి, ఈ అవతారం ఏంటి? మన ఇల్లేంటి ఇలా తయారైంది? సంధ్య, అది ఫ్రెండ్స్ వచ్చారు. సో పార్టీ అరేంజ్ చేసుకున్నాం ఇంట్లోనే. శ్యామ్, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇలాంటి ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి ఇలాంటి డ్రింక్ పార్టీస్ అన్నీ అరేంజ్ చేసుకోవడం అంత మంచిది కాదు శ్యామ్. షటప్. అసలు నువ్వేంటో, నీ బిహేవియర్ ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మ్యారేజ్ అయిన డే నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి దానికి ఏదో ఒకటి. ఐ కాంట్ బేర్ యూ ఎనీమోర్. భగవంతుడా, దేవా, నా తప్పును క్షమించు. ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. తండ్రి, నా తప్పును మన్నించి నా పరిస్థితులను మార్చి నా కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఏంటి, బయట ఏదో కార్ సౌండ్లా ఉంది? ఎవరో వచ్చినట్టున్నారు. హాయ్ శ్యామ్. హాయ్ మేరీ, కాల్ చేసిన వెంటనే భలే వచ్చేసావే త్వరగా. సరే, ఇక మనం బయలుదేరదాం. మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు ఇక్కడ. ఏంటి, ఎవరు తను? తనని నేను ఎప్పుడూ చూడలేదు. మ్యారేజ్లో కూడా చూసినట్టు నాకేమీ గుర్తులేదే. శ్యామ్, 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 ఆగు. ఎక్కడికి? సంధ్య, నా దారి నన్ను వెళ్ళను. ఇష్, అమ్మ, ఇల్లంతా సర్దేపాటికి ఈ సమయం అయింది. దేవా, నా పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. నేను మ్యారేజ్ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయం నా జీవితం అంతటికీ మలుపు తిప్పేసింది. అదే ఎంతో పెద్ద ఊరిబండలాగా తయారైంది. మ్యారేజ్ అయ్యింది మొదలు అసలు చర్చ్కి వెళ్ళింది లేదు, బైబిల్ చదువుకుంది లేదు, ప్రార్థన సరిగ్గా చేసుకున్నదే లేదు. ఏంటో, నేనే అతన్ని మార్చుకుందాం అనుకుంటే నా జీవితం అంతా మారిపోయింది. నేనే దేవునికి దూరం అయిపోయాను. ఎంత దేవుడికి దగ్గరగా జీవించాలని ప్రయత్నించినా నాకున్న పరిస్థితులు నాకు అస్సలు సహకరించడం లేదు. దేవా, నన్ను క్షమించు, నా భర్తను క్షమించు,
నా పరిస్థితులను మార్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నాకు సహాయమును పంపించయ్యా. నేను సంధ్య ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చక్కగా చర్చ్ వర్క్ అంతా చేసేవాళ్ళము. తను వెళ్ళిపోయి చాలా డేస్ అయింది. అసలు చర్చ్‌కి కూడా తను ఎందుకు సరిగ్గా రావడం లేదు? అసలు తను ఎలా ఉందో ఏంటో? ఒకసారి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. హాయ్ సంధ్య, కలిసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? ఏంటి విషయాలు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు కల్పన? సంధ్య, అసలు ఏమైంది? మ్యారేజ్ అయినప్పటి నుంచి నువ్వు అసలు చర్చ్‌కే రావడం లేదు. నిన్ను కలుద్దామని చాలాసార్లు ట్రై చేశాను. ఎన్నిసార్లు కాల్స్ చేసినా నువ్వు నాకు రెస్పాండ్ అవ్వలేదు. ఏమీ లేదు కల్పన. ఏమన్నా ఉంటే నీకు చెప్పకుండా ఎందుకుంటాను? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది. సరేలే, నీకు ఇష్టం లేకపోతే చెప్పకు. అంతా నా కర్మ. ఏం చెప్పమంటావు కల్పన నీకు? మ్యారేజ్ విషయంలో నేను తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల ఈరోజు నా లైఫే స్పాయిల్ అయిపోయింది. సరే, నీ విషయం చెప్పు ముందు. అవునా? అలాగా? ఏమైంది సంధ్య? అసలు ఏం జరిగింది? క్రిస్టియన్నే పెళ్లి చేసుకుంటున్నానని అనుకుంటూ క్రిస్టియన్ అయిన అవిశ్వాసిని పెళ్లి చేసుకుని ఈరోజు నా జీవితాన్ని ముళ్ళ కంపల్లో నేనే నా చేతులారా పడవేసుకున్నాను. అయ్యో! అలా జరిగిందా సంధ్య? నాకు ఈ విషయం ఏమీ తెలీదు కదా. నువ్వు హ్యాపీగా ఉన్నావనే అనుకుంటున్నాను నేను. ఎందుకులే నిన్ను డిస్టర్బ్ చేయడం. నువ్వే నాకు తిరిగి కాల్ చేస్తావని ఇన్ని డేస్ నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఎన్ని డేస్ అయినా నువ్వు కాల్ చేయకపోయేసరికి ఇక ఓపిక పట్టలేక నీ దగ్గరికి వచ్చేసాను. సరే మరి ఇక నీ విషయాలేంటి కల్పన? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి ఇంకా విషయాలు? ఇక్కడ చీకటి పడిపోయినట్టుంది కదా. ఇక మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ. సంధ్య, నా విషయానికొస్తే మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నాకు ఎలాంటి పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి, వాక్యానుసారంగా ఒక పర్సన్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే విషయం అర్థం కావడం లేదు. కొంతమందిని చూసేసరికి అసలు మ్యారేజ్ అంటేనే చాలా భయంగా ఉంటుంది. వాక్యానుసారమైన వ్యక్తి మన జీవితంలోకొస్తే దేవుని యందు భయభక్తులు కలిగి మనల్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు కదా. అందుకే నాకు వాక్యానుసారంగా జీవించే వారిని వివాహం చేసుకోవాలని ఉంది. కానీ ఆ విషయాన్ని మనం ఎలా గ్రహించాలో నాకు అర్థం కావడం లేదు. హ్మ్. అవును. వివాహం అనేది మన జీవితానికి ఒక గొప్ప మలుపు. ఆ మలుపు ఎలా ఉంటుంది అనేది మన నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి వివాహ విషయంలో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి కల్పన. అవును సంధ్య. అదే నాకున్న భయము కూడా. 2 కొరింథీయన్స్ 6:14లో ఇలా ఉంటుంది కదా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? జనరల్‌గానే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని వాక్యం చెబుతుంది. అలాంటిది వివాహంలో మరి? జీవితకాలం ఉండే వ్యక్తి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది కదా. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, ఒక విశ్వాసికి చర్చ్‌కి వెళ్ళాలని ఉంటుంది. అదే అవిశ్వాసి పార్టీకి వెళ్దామంటాడు. విశ్వాసి టీవీలో ప్రేయర్ పెట్టుకుందామంటే, అవిశ్వాసికి సీరియల్ చూడాలనిపిస్తుంది. పిల్లల్ని దేవునిలో పెంచాలని విశ్వాసికుంటే, అవిశ్వాసి లోకంలో పెంచుతారు. ప్రార్థన చేసుకుందామంటే, సినిమా పాటలు పాడుకుందామంటారు. ఇలా విశ్వాసికి, అవిశ్వాసికి ఏ విషయంలోనూ పొతకదు. మరి క్రిస్టియన్స్ అయి ఉండి కూడా మూవీస్, పార్టీస్, సీరియల్స్ ఇలా అన్నిట్లోనూ ఉంటున్నారు కదా. మరి ఎలా? అవును. వాళ్ళని విశ్వాసులు అని అనరు. వాళ్ళు ఏదో వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్స్ కాబట్టి ఆ ట్యాగ్ తగిలించుకుని తిరుగుతున్నారు అంతే. వాళ్ళు నిజమైన విశ్వాసులే కాదసలు. మరి నిజమైన విశ్వాసులను మనం ఎలా గుర్తించాలి? అవును. ఆ వ్యక్తిని మనము ప్రార్థించమని అడిగినప్పుడు వారి ప్రార్థనా శైలిని బట్టి గ్రహించవచ్చు. ఆ వ్యక్తితో దేవుని వాక్యము గురించి చర్చించినప్పుడు వారికి దేవుని యందున్న జ్ఞానమును, వారి విశ్వాస పరిమాణమును గ్రహించవచ్చు. అవును. నిజమే, కానీ కొందరు దేవునిలోనూ ఉంటారు, లోకంలోనూ ఉంటారు. అలాంటి వారు వాక్యాలు కూడా అవలీలగా బోధించేస్తారు కదా. మరి అలాంటి వారిని ఎలా గుర్తించగలము?
అవును కల్పన. అందుకే దేవుని జ్ఞానం కోసం ప్రార్థించి, వారి గురించి దేవుని గైడెన్స్‌తో ఎంక్వైరీ చేసినప్పుడు వారి లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనకి దేవుడే బయలుపరుస్తాడు. వారు లోకంలో ఎలా ఉంటున్నారు, లోక స్నేహితులతో ఎలా ఉంటున్నారు అనేది ఇరుగు పొరుగు వారికి తెలియకుండా ఉండదు. అలాగే వారి జాబ్ ప్లేసెస్‌లో కూడా తెలియకుండా ఉండదు. సో, దేవుడు మనకి బయలుపరచాలని మనం ప్రార్థించి, ఆ విధంగా మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఓకే. కానీ ఒక పర్సన్‌లో మనం ఎలాంటి లక్షణాల కోసం చూడాలి? మనం చూడవలసినది అందము, ధనము కాదు. ఎందుకంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా! అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని. అలాగే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని. అలాగని అలా ఉన్నవారిని మ్యారేజ్ చేసుకోకూడదు అని కాదు. అందము, ధనము ఉన్నా లేకున్నా ఒక విశ్వాసిలో వివాహం చేసుకునేటప్పుడు ఈ లక్షణాలను మనం చూడాలి. ఒక విశ్వాసిలో ముఖ్యముగా ప్రేమ, క్షమాగుణం ఉండాలి. ఏంటి? ఆ 2 లక్షణాలు ఉంటే సరిపోతుందా? 1 కొరింథియన్స్ 13 చాప్టర్ 4-7 వర్స్ మనం చూసినట్లయితే, ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ప్రేమలో ఎన్ని గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ ఒక విశ్వాసిలో ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఇన్ని లక్షణాల కలయిక కలిపి ప్రేమ అవుతుందని బాగా చెప్పావు సంధ్య. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంధ్య, నువ్వు మరేమీ బాధపడకు. మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ విషయం గురించి మనము ప్రార్థిద్దాము. ఖచ్చితంగా శ్యామ్ని దేవుడే నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. నువ్వు మరేం బాధపడకు. నేను నా వివాహ విషయంలో చేసిన తప్పు నువ్వు అస్సలు చేయకు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని అప్పుడే ముందుకు వెళ్ళు. చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా మేరీ, చాలా రోజుల తర్వాత మనం. అరే, శ్యామ్లా ఉన్నాడే. ఆ అమ్మాయి కూడా శ్యామ్తోనే ఉంది. ఏంటి కారు ఆపావు? చెప్పు. శ్యామ్, వచ్చేసాం మన ఇంటికి. పొరపాటు అయిపోయింది. పొరపాట గడిద గుడ్డ? అదేమీ కాదు. అయినా మ్యారేజ్కి ముందే నాకు తినంటే ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం లేదు. మా పేరెంట్స్ ప్రెజర్ తట్టుకోలేక నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా నీ నుంచి నేను వెళ్ళిపోదామనే చూస్తున్నాను. ఇప్పటికీ నాకు అవకాశం దొరికింది. దొరికిన అవకాశాన్ని వదులుకునే పిచ్చోండి కాదు నేను. గుడ్ బాయ్. శ్యామ్, అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి నా పరిస్థితి ఏంటి? అదంతా నీ హెడేక్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. గెట్ లాస్ట్. శ్యామ్ చెప్పిన మాటలన్నీ విన్నాక ఒక క్షణం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మళ్ళీ తిరిగి రాకుండా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ అలా చేయడం నాకెందుకో మనసు రావడం లేదు. ఇక నుంచన్నా నేను దేవుడి మీద ఆధారపడి ప్రార్థించి ఎలాగైనా సరే నా సమస్యకు పరిష్కారం తెచ్చుకుంటాను. దేవుడి మీద ఆధారపడితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా, నన్ను క్షమించండి. నా పొరపాట్లు క్షమించండి. నా భర్తని క్షమించండి. నాకు నా భర్తకి మధ్యలో వచ్చిన ఆ మేరీని నేను క్షమిస్తున్నాను తండ్రి. ఎలాగైనా సరే నీ హస్తముతో మా ఇద్దరి మధ్యలో నుండి తనని తొలగించమని, మమ్మల్ని ఇద్దరిని ఐక్యపరచమని వేడుకుంటున్నాను తండ్రి. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, దయచేసి మమ్మల్ని ఇద్దరిని ఏకం చేయమని, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. శ్యామ్, ఏమంటుంది మీ వైఫ్? అదేదో సోదిలే, నువ్వేం పట్టించుకోకు. హే, తప్పుకో 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 భయ్యా.
శ్యామ్, అతను పడిపోయాడు చూసావా? త్వరగా దిగు, ఏమైందో చూద్దాం. శ్యామ్, నువ్వు తిన్ని చూస్తూ ఉండు. నేను ఇప్పుడే పక్కనే ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో చూసొస్తాను. అలాగే మేరీ, ఇతనికి ఏదైనా ప్రమాదం జరగకముందే మనం క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. భలే మంచి అవకాశం దొరికింది నాకు. వీడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక నేనున్న సమయంలో భలే మంచి అవకాశంలే. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎలా అయినా వీడిని నేను ఇప్పుడు వదిలించుకుంటాను. లేకపోతే భార్యని, ఇంటిని, తల్లిదండ్రుల్ని వదిలేసి వస్తే వీడిని నేను పోషించాలా? ఏమీ లేని వాడిని నేనేం చూసుకోగలను? ఏదో ఇంతకు ముందు అంటే వాడి దగ్గర డబ్బు ఉంది, హై క్లాస్ పర్సన్ కాబట్టి తిరిగాను. లేనప్పుడు నేనైనా కానీ ఎలా చూస్తాను? హ్మ్. సార్, సార్, నేను ఇప్పుడే ఒక యాక్సిడెంట్ చూసి వస్తున్నాను. నేను ఎంత చెప్పినా వినకుండా మా డ్రైవర్ ఓవర్ స్పీడ్లో వెళ్ళి ఒక పర్సన్ని యాక్సిడెంట్ చేశాడు. త్వరగా రండి సార్. అలాగా, మీరు వెంటనే కంప్లైంట్ రాసిస్తే మేము అర్జెంటుగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. కానిస్టేబుల్, మేడం దగ్గర కంప్లైంట్ తీసుకోండి. మీరు యాక్సిడెంట్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మాకు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఒకరు. సో యూర్ అండర్ అరెస్ట్. మీరు అర్జెంటుగా స్టేషన్కి రావాల్సి ఉంటుంది. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? అసలు ఎవరిచ్చారు కంప్లైంట్? మేరీ ఏమైపోయిందో ఏంటో. ఏంటి తను మేరీలా ఉందే? తను ఎవరితోనో వెళ్తుందేంటి? మరి శ్యామ్ ఎక్కడా? ఎందుకైనా మంచిది, ఇది ఒక వీడియో తీసుకుందాం. ఇది నాకు ఎప్పటికైనా పనికొస్తుంది. దేవుడు నా ప్రార్థన విని నాకు మార్గం చూపించినట్టున్నాడు. ఎలాగైనా ఇది వీడియో తీసి శ్యామ్కి షేర్ చేయాలి. భలే యాక్ట్ చేసావు రవి. సూపర్బ్ యాక్టింగ్ అసలు. హ్యాట్స్ ఆఫ్ నీ యాక్టింగ్ అసలు. మేరీ, శ్యామ్ ఎక్కడా? శ్యామ వాడెక్కడో జైల్లో ఉంటాడు, వెళ్ళి వెతుక్కో. జైలు అంటున్నావేంటి? జైలా? ఏంటి? ఏం చేసావు నా భర్తని? చెప్పు. ఏమీ లేని వాడిని నేనెందుకు ఉంచుకుంటాను? అందుకే ఏదో విధంగా వాడిని వదిలించుకున్నాను. పో, జైలుకి వెళ్ళు, వాడు అక్కడే ఉంటాడు నీకోసం వెయిట్ చేస్తూ. నువ్వు చేసే ఈ పాప పనులకి దేవుడే నీకేదో ఒక రోజు శిక్ష విధిస్తాడు. సరే సర్లే, చెప్పావు కానీ ఇక వెళ్ళు. సంధ్య, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నాకు దారిలో మేరీ కనిపించింది. తన ద్వారానే నాకు తెలిసింది మీరు జైల్లో ఉన్నారని. మేరీనా? అవునండి. అసలు ఏమైంది? ఏం జరిగింది? మీరెందుకు ఇక్కడ ఉన్నారు? నేను మేరీ కారులో వెళ్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. హా? అవును సంధ్య, ఆ వ్యక్తి క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని నా మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. అందుకే నన్ను అరెస్ట్ చేశారు. అసలు అలా కంప్లైంట్ చేసింది ఎవరో కూడా నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైందండి. మీ మీద కంప్లైంట్ చేసింది మరెవరో కాదు, మీకు ఎంతో ఇష్టమైన ఆ మేరీనే. ఏంటి మాట్లాడుతున్నాను కదా అని సమయం దొరికిందని ఆ మేరీ మీదకి నెట్టేస్తున్నావా అంతా? అయినా ఇదంతా చేసింది మేరీ కాదు, నువ్వే అని నాకెందుకు అనుమానంగా ఉంది. లేకపోతే నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? అసలైనా మేరీ నీతో ఎందుకు మాట్లాడుతుంది? నీకు ఎందుకు చెప్తుంది? మీరు నన్ను నమ్మరని, ఈ విధంగా నాతో ఉంటారని నేను ముందే ఊహించానండి. అందుకే దేవుడు నాకు జ్ఞానాన్నిచ్చి ఒక పని చేయించాడు. అయినా మీకు నేను చెప్తే అర్థం కాదండి. ఎవరైతే మీరు అరెస్ట్ అయ్యేలాగా చేశారో వాళ్ళే చెప్తారు, చూడండి. సార్, శ్యామ్ మీద కంప్లైంట్ ఫైల్ చేసింది ఎవరు? మేరీ అనే ఆమె వచ్చి మీ వారు తన కార్ డ్రైవర్ అని చెప్పినా వినకుండా ఓవర్ స్పీడ్లో వెళ్ళి యాక్సిడెంట్ చేశారని చెప్పింది.
మా వారు యాక్సిడెంట్ చేసిన పర్సన్ ఇతనేనేమో ఒకసారి వీడియోలో చూసి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. అవునమ్మా, ఇతనే. ఇప్పటికైనా మీకు అర్థమైందా ఇదంతా మేరీనే చేసిందని? సార్, ఇప్పటికైనా మీకు ప్రూఫ్స్తో అర్థమైంది కదా ఎవరిదంతా చేశారో. ఇప్పుడు మీరు ఆ ఏరియా బస్ స్టాప్కి వెళ్తే ఇమీడియట్గా మీరు వాళ్ళని క్యాచ్ చేయొచ్చు. కానిస్టేబుల్స్ రండి, అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. నన్ను క్షమించు సంధ్య. నేను నిన్ను ఎంత బాధపడుతున్నా కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ఇలాంటి మనసు నేను కలిగి ఉండడానికి కారణం నా దేవుడైన యేసయ్యేనండి. మొదటిగా ఆయన నన్నెంతో ప్రేమించి నన్ను ఆయన వైపుకు ఆకర్షించుకుని నాకు ఎలా ప్రేమించాలో నేర్పించింది దేవుడేనండి. విచ్ఛిన్నమైపోవలసిన మన కుటుంబం తిరిగి కట్టబడడానికి ప్రేమ, క్షమాగుణం ఇవి రెండే కారణాలండి. అవి రెండు మనకి దేవుని యొద్ద నుండి తప్ప మరి ఏ మనుష్యుడు మనము గ్రహించేలా చేయలేడండి. నేను క్రిస్టియన్ అయ్యుండి కూడా ఒక విశ్వాసిగా జీవించకుండా నీకు వ్యతిరేకమైన జీవితం జీవించాను. అయినప్పటికీ నా పాపాలు క్షమించినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభువా. ఇలాంటి గొప్ప భార్యను నాకు ఇచ్చినందుకు నీకే వందనాలు దేవా. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అన్న వాక్య ప్రకారంగా నా కుటుంబాన్ని తిరిగి కట్టించినందుకు నీకే స్తుతులు తండ్రి. Few days later. సంధ్య, త్వరగా రా, చర్చ్కి లేట్ అవుతుంది. పదండి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నట్లుగా పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. దేవుడు నా కుటుంబాన్ని కట్టినందుకు, ఇంత గొప్ప సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు దేవునికే ఘనత. Yeah.